హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? మనం ఎఫ్ సిరీస్ మీద మాట్లాడుతున్నాం. అవును, మనకు ఉండకూడనివి మనకు ఉండాల్సినవి కొన్ని థింగ్స్ చూసాం. ఓకే, మనకు ఉండకూడని ఎఫ్స్ కూడా ఈరోజు మనం ధ్యానిద్దాం. ఏంటి అంటే ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫేమ్, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్రెండ్స్. అవును, ఘనతకి పోవడం లేదంటే పొగడతలు. రెండవది యొక్క ధనాపేక్ష కలిగి ఉండడం. మూడవది ఎలాంటి స్నేహం అనేది మనం కలిగి ఉన్నాం అన్న విషయాన్ని చూద్దాం. ఈరోజు మొదటి ఎఫ్ కోసం మాట్లాడదాం. మొదటి ఎఫ్ ఫైనాన్స్, ధనాపేక్ష కోసం. 1 తిమోతిలో అంటాడు, ఏమని అంటాడంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటాడు. ఈరోజు చాలాసార్లు మన యొక్క చర్చ్ను సైతం నెగ్లెక్ట్ చేస్తూ మనము జాబ్ బిజీలో పడి దేవుని సన్నిధిని విడిపించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే డబ్బు లేనిదే మన జీవితాలు నడిపించబడట్లేదని. ఈరోజు ధనం సంపాదించుకోవడం మంచిదే, కానీ ధనాపేక్ష కలిగి ఉండడం పాపం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో అంటాడు, ధనాపేక్ష లేని వారై ఉండాలి అంటాడు. ఈరోజు బైబిల్లో చాలామంది, యోధా సహితము ధనానికి చిక్కుబడిపోయి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. గెహజీ సైతము ధనానికి చిక్కుబడిపోయి ధనాపేక్ష కలిగి ఆశ చూపి తన యొక్క తరాన్ని అంతరించుకునేటట్లుగా చేసుకున్నాడు. ఈరోజు నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? ఈరోజు ధనానికా దేవునికా? సో థింక్ అబౌట్ ఇట్. మే గాడ్ బ్లెస్ యూ.